2024లో వచ్చిన సీట్లు మొత్తం 240. కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని ప్రజలు ఎట్లా ఆశీర్వదించారో మాకు అర్థమవుతుంది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రిజర్వేషన్ల మీద తప్పుడు ప్రచారం వల్లనే మేము వెనుకబడాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలు ఈ రోజు తెలుసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న ఎన్నికల్లో ఈవెన్ వైనాడులో కూడా మా నవ్య గారు మా కార్పొరేటర్, కోజికోడ్ కార్పొరేటర్ గెలవడానికి గట్టి పోటీ ఇస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ యొక్క సిట్టింగ్ సీట్. అది ఎవరిది? రాహుల్ గాంధీ. కాబట్టి వారు రెండు ప్లేస్లలో గెలిచారు కాబట్టి అక్కడ కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. జార్ఖండ్ లోను అదే విధంగా మహారాష్ట్రలోను ప్రజలు మా మీద ఏదైతే బాధ్యత పెట్టుకున్నారో వాటిని వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇంకా మరిన్ని కూడా చెప్పని పథకాలు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాము. సంక్షేమ పథకాలే కాకోకుండా అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి కల్పన చేయడానికే, ప్రజలకు ఉద్యోగ కల్పన చేయడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఫైనల్ పాయింట్ చెప్పేసి, రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఈ లీడ్? ఖచ్చితంగా ఇప్పుడు ఈ లీడ్ ముందుకెళ్తుంది. ఎందుకంటే మీరు మన పోస్టల్ బ్యాలెట్ లో గాని రైతులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వాన్ని ఆదరిస్తున్నారు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నట్లయితే మీకు అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా, విశాఖపట్నం, ఈ రోజు విజయవాడలో కూడా ఈ రోజు మెట్రోకు డిపిఆర్ తయారైంది. తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలు చాలా స్వేచ్ఛగా గమనిస్తున్నారండి. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా, వీరు ఆదాని గారి విషయాన్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆదాని గారిని కౌగలించుకున్నారు. వారు పెట్టుబడులు పెడుతున్నారు, రెడ్ కార్పొరేట్ పెట్టిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ గారికి సింక్ అవటం లేదు. రాహుల్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారని. మరేమో తెలంగాణ ఆదాని గారిని విమర్శిస్తారు, ఇక్కడ వస్తే కౌగలించుకుంటున్నారు. ఈ విషయాలు ద్వంద్వ ప్రమాణాల్లో ప్రజలు విశ్వసించటం లేదు. వారికి ఈ దేశం యొక్క రోడ్డు మ్యాప్ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఉన్నటువంటి వారు మిగతా పార్టీలు గాని, వారి అలయన్స్ లో ఉన్న పార్టీలు గాని ఈ దేశ ప్రజలు, ఓటర్లు నమ్మటం లేదు. ఎందుకంటే వారి నాయకత్వంలో గడిచిన 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయకపోగా, దేశాన్ని స్వతంత్రోద్యమం వాళ్ళ చేతుల్లో పెడితే వారు 3 దేశాలుగా చేశారు. ఇప్పుడు దేశంలో కూడా విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు. భారతీయ జనతా పార్టీని కూడా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మహావార్ అన్నది మరింత ఇంట్రెస్ట్గా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో సమీకరణలు మొత్తం మారిపోతున్నాయి. ఉదయం నుంచి మనకి ఏదైతే అర్లీ ట్రెండ్స్ ఉన్నాయి, అర్లీ ట్రెండ్స్కి భిన్నంగా లేకపోతే కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు ఇండి కూటమి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనం మొదటి నుంచి మాట్లాడుతున్నామో మహారాష్ట్ర అన్నది అంత ఈజీగా లేదు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ అన్నది మనం ఉదయం నుంచి చూసిన రిజల్ట్స్కి పూర్తి భిన్నంగా 50% మార్కు దాటేటప్పటికీ 137 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే, ఇండి కూటమి కూడా అదే స్థాయిలో 121 స్థానాలకు తన ఆధిక్యతను పెంచుకోవడం అన్నది చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇతరులు కూడా 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారంటూ వస్తున్న వార్తలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక జార్ఖండ్లో పరిస్థితి కూడా పూర్తి భిన్నంగా మనకు కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి 35 స్థానాల్లోనూ, ఇండి కూటమి 24 స్థానాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో హంగు ఉండే అవకాశం ఉందంటూ గతంలో ఏదైతే సర్వే ఫలితాలు, ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, లేకపోతే అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఇది వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా మహారాష్ట్రకు సంబంధించి మాత్రం ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతోందంటూ కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే అంచనాలు వేశాయి. కానీ బట్ దానికి విభిన్నంగా టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. డి2 రెండు కూటమిలు కూడా ముందుకు పోతున్న పరిస్థితుల్లో 137 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 121 స్థానాల్లో ఇండి కూటమి అధికారంలో ఉంది. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ శేషు గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు కైలాష్ నేత గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి. ఎర్లీ ట్రెండ్స్ ఒక 15 నిమిషాల ముందు వరకు కూడా ఎన్డీఏ కూటమి అన్నది దూసుకుపోతోంది. ఇక అధికారానికి దగ్గర పడ్డారా అన్న అనుమానం వచ్చేంత స్థాయిలో అక్కడ రిజల్ట్స్ మనకు కనిపించాయి. ఆధిక్యతల విషయంలో కూడా ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా ముందంజలో ఉంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి షాక్ ఇస్తుందా అన్న అనుమానం వచ్చేలాగా
ఇప్పుడు మనకి లేటెస్ట్ కనిపిస్తున్నాయి. 137 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 134 స్థానాల్లో ఇండి కూటమి అధికారంలో ఆధిక్యత కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి, ఎలా చూస్తారు మీరు వీటిని? అందరికీ నమస్కారం. మనకి ప్రీ పోల్ సర్వేలు చూసాము, ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ సర్వేల కోసం, ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొక గంట 2 గంటల్లో మనకి ట్రెండ్స్ లేకపోతే ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ మనం చూస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్లో మెజారిటీ సంస్థలు మీకు బీజేపీకి లేకపోతే మహాయుతి కూటమికి, తర్వాత మన జార్ఖండ్ లో బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చాయి. బట్ ఇప్పుడు మనం ఎర్లీ ట్రెండ్స్ కనుక చూస్తుంటే నెక్ టు నెక్ ఫైట్, క్లీన్ కంటెస్ట్ 2 రాష్ట్రాల్లో కూడా కనపడుతుంది. అంత ఈజీగా ఏం కనపడలే. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ కి చాలా దూరంగా కనపడుతున్నాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ నిజం అవ్వట్లేదు అనేటటువంటి అంశాన్ని అయితే మనం చూడాలి. ఇది ఒక పాయింట్. అయితే ఇక మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సినటువంటిది 145 స్థానాలు కావాలి. 2 పార్టీల మధ్య వ్యత్యాసం ఒక 10 శాసనసభ స్థానాలు మాత్రమే కనపడుతుంది. ఎన్డీఏ 136 ఉంటే ఎంవీఏ 123 దాకా ఉంది. అంటే ఒక 10 శాసనసభ స్థానాలు మాత్రమే వెనకంజలో ఉంది. అది చూద్దాం, ఆ ట్రెండ్స్ అట్లనే కొనసాగుతాయి. అదర్స్ ఒక 10 దాకా ఉన్నారు. తర్వాత మీకు జార్ఖండ్కి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫైటింగ్ జరుగుతుంది. బీజేపీ 35 ఉంటే తర్వాత జేఎంఎం పార్టీ కూటమి, కాంగ్రెస్ కూటమి కలిసి 30 ఉన్నది. అంటే వెరీ క్లీన్ కంటెస్ట్ 2 రాష్ట్రాల్లో ఉంది. ఏకపక్షమైనటువంటి ఫలితాలు వస్తాయని మాత్రం అనిపించట్లేదు. అయితే ఇంట్రెస్టింగ్